హాయ్ అండి, నమస్తే. ఆంధ్రపారిస్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ప్రాన్స్ బిర్యానీని నేను మా ఇంట్లో ఎలా వండుతానో మీతో షేర్ చేసుకుంటాను. రొయ్యల్ని మార్కెట్లో నుంచి క్లీన్ చేయించుకొని తెచ్చుకున్నా కూడా ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుందండి. ఇది చాలామందికి తెలిసి ఉండదు. ఆ క్లీనింగ్ కూడా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. నేను కేజీ రొయ్యలు అంటే మనకి మొత్తం పోయేసరికి 600 గ్రాముల రొయ్యలు ఉంటాయన్నమాట. రొయ్యల పైన కొంచెం పీల్ చేసుకుంటే మనకి నల్ల తాడులాగా కనిపిస్తుంది. ఇది రొయ్య పేగు అంటారు. ఈ పేగుని తీసేసుకొని మీరు రొయ్యలు కనుక వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదొక రకమైన స్మెల్ కూడా ఉండదన్నమాట. సో ఇప్పుడు అన్నిటికీ ఇలానే తీసేసుకొని ఒకసారి మంచినీళ్ళతో శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 5 నిమిషాల తర్వాత మంచినీళ్ళతో 4-5 సార్లు శుభ్రం చేసుకుంటే కనుక రొయ్యలు క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు, అలాగే 7-8 చిన్నులపాయ గబ్బాలు, 4 లవంగ మొగ్గలు, 3 అంగుళాల దాల్చిన చెక్క, 2 లవంగాయలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 స్పూన్ల వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ, చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తటి పేస్ట్గా చేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే దమ్ చేయడానికి గిన్నెను వాడతారో ఆ గిన్నెలోనే రొయ్యలు వేసుకోండి. అలాగే మీరు ఇప్పుడు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోండి. 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి, 2 స్పూన్ల పసుపును వేసుకోవాలి. కారం ఇక్కడైతే నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. అలాగే కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి. ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ వస్తాయి. ఇందులోనే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి, మాడకుండా ఉంటుంది. అలాగే 1/2 లీటర్ వరకు ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి. పెరుగు మీరు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుందన్నమాట. సో కూర పని లేకుండా మనము బిర్యానీని అలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 2 పార్ట్స్గా చేసుకొని పెట్టుకోండి. ఇది మనకి ఒక అరగంట పాటు ఇట్లా పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం రైస్ ఉడికించుకుందాము. గిన్నెలో వాటర్ తీసుకొని ఇక్కడైతే నేను 4 గిద్దలు రైస్ తీసుకున్నాను. మీరు ఎన్ని గిద్దలు రైస్ తీసుకుంటే దానికి డబల్ వాటర్ తీసుకోండి. ఇందులోకి బిర్యానీ దినుసులన్నీ వేసేసుకొని చెక్క, లవంగ, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని 2 స్పూన్ల నూనెను వేసుకొని బాగా మరిగించుకోండి. మరిగిన తర్వాత రైస్కి సరిపడా ఉప్పును వేసుకొని బాస్మతి అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఒక 80% కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కుక్ చేసుకోవద్దండి. మళ్ళీ మనం దమ్ పెట్టినప్పుడు మళ్ళీ కుక్ అవుతుంది కదా, శుద్ధ అయిపోతుంది. సో కొంచెం పలుకుగా ఉన్నప్పుడే వీటిని తీసేసుకోవాలన్నమాట. ఒక చిల్లుల గెరెట తీసుకొని వాటర్ని డ్రైన్ చేసేసి జస్ట్ రైస్ వరకు మీరు గిన్నె ఏదైతే గ్రేవీ పరుచుకున్నారో ఆ గిన్నెలో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హాఫ్ పార్ట్ కూడా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొన్ని కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి. మీ దగ్గర ఉండి మీకు నచ్చితే కనుక సాఫ్రాన్ని 1 స్పూన్ పాలల్లో లేదా నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ నీళ్ళని కూడా చల్లుకోవచ్చు. మంచి కలర్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు గిన్నెకి సరిపడా మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టి ఫస్ట్ 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకోండి. తర్వాత తవా పెట్టుకొని అది కూడా 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తవా వేడవుతుందన్నమాట. ఆ తర్వాత లోకి టర్న్ చేసేసుకొని 20 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ గిన్నె పెడితే కనుక మాడిపోతుంది కాబట్టి అడుగున బేస్ తవా పెట్టుకోండి. ఆ గిన్నె మీద నేను వెయిట్ పెట్టానండి. లేదంటే మీరు మూతని చపాతీ పిండితో కానీ మైదా పిండితో కానీ కవర్ చేసుకోవచ్చు. గిన్నె వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. గుర్తు పెట్టుకోండి, 20 నిమిషాలు ఉడికితే సరిపోతుందన్నమాట. దించేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని సర్వ్ చేసుకోండి. బిర్యానీని మీరు ఉట్టిగా తీసుకోవచ్చు, లేదా రొయ్యల గ్రేవీ లేదా చికెన్ గ్రేవీ లేదంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు కనుక ప్రిపేర్ చేయకపోతే ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.